లాస్ట్ వీడియోలో చూసారు కదండి, ఎర్నిమంబ గుడిలోని అమ్మవారి మొక్కు అయితే తీర్చుకున్నామని చెప్పి. సో ఆ నాటుకోడి కూరనైతే ఈరోజు వండబోతున్నాను అనమాట. ఇది నా స్టైల్ కర్రీ. ఈ స్టైల్లో మీరు ఎవరెవరు చేస్తారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ఆయిల్ వేసుకున్న తర్వాత లైట్గా హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు అన్ని కూడా చిన్న చిన్న కట్ చేసుకొని వేసేసుకోవాలన్నమాట. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, చికెన్ మసాలా ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత నాటుకోడి ఉంది కదండి, మనం కట్ చేసి తెచ్చుకుంటాం కదా. సో వాటిని అయితే క్లీన్ చేసుకొని ఒక 2-3 సార్లు కడిగేసుకున్న తర్వాత ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని అయితే మూత పెట్టుకోవాలి. చికెన్ నుంచి వాటర్ తేలిన తర్వాత నేనైతే వాటర్ అయితే వేస్తాను. మరి హై ఫ్లేమ్ లో కాకుండా కొంచెం మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని అయితే కర్రీ అయితే వండుకోవాలండి. ఎందుకంటే నేనైతే ప్రెసెంట్ స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ లో వండుతున్నాను కాబట్టి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత చికెన్ నుంచి వాటర్ అయితే తేలిపిన తర్వాత నేను ఇంకొంచెం ఎక్కువ వాటర్ వేసుకొని అయితే మగ్గించుకోవాలన్నమాట. ఎందుకంటే నాటుకోడి కర్రీ కొంచెం ఎక్కువసేపు ఉడుకుతుంది కదా, సో అందుకని చెప్పనమాట. ఆ తర్వాత కొంచెం ఉప్పు, కారం అన్ని చూసుకొని సరిపోకపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకున్న తర్వాత కొత్తిమీర, కసూరి మేతి అయితే రెండింటిని యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత టమాటా ప్యూరీని అయితే యాడ్ చేస్తాను. ఓన్లీ ఒక టమాటా మాత్రమే వేసానండి. అండ్ తర్వాత టమాటో ప్యూరీ వేసిన తర్వాత కూడా ఒకసేపు మగ్గించుకోవాలన్నమాట. ఆయిల్ తేరిపోయిన తర్వాత కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. చాలా టేస్టీగా ఉండే నా స్టైల్లో నాటుకోడి కూర అయితే రెడీ అయిపోయింది. ఈ స్టైల్లో ఇప్పటి వరకు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముక్క మెత్తగా అయినంత వరకు అయితే ఖచ్చితంగా ఉడికించుకోవాలి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.